ఏం కనిపిస్తున్నాయి అంటే ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలములోని ఆ పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. కాబట్టి ఈ దినము మనము ప్రయాసపడుతూ ఉన్నాం. మన యొక్క బ్రతుకు దినాలన్నీ కూడా ప్రయాస, చెమట కాచి చెమట వచ్చి పనిచేస్తే కానీ అంతటా మాత్రం డబ్బులు అనేటువంటివి రావట్లేదు. దీనికి రివర్స్ డైరెక్షన్ లో ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ రోజుల్లో చాలా మంది సిస్టమ్ ఎదురుగా కూర్చొని, కంప్యూటర్ ఎదురుగా కూర్చొని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా కానీ ఫ్యాన్ కింద ఏసీ రూమ్ లో కూర్చొని చక్కగా జాబ్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి చెమట ఎక్కడ పడుతుంది అనే ఆలోచన రావచ్చు. వాళ్ళకు లోపల అవయవాలు చెడిపోతున్నాయి. వాళ్ళు పైన బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళకు లోపల ఏమవుతున్నాయి, లోపల అవయవాలు చెడిపోతున్నాయి. దేవుడు అన్యాయస్తుడి కాదు. బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడూ తప్పు అవ్వవు, అబద్ధం అవ్వవు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాల. మొదటి విషయం మనం ఏం చూస్తున్నామంటే పనిలో శాపగ్రస్తులమయ్యాము. మన పని, మన యొక్క జీవనం అనేటువంటిది ఏమైంది చెప్పండి, శాపగ్రస్తమయ్యింది. కాబట్టి బాగా కష్టపడుతున్నాం కానీ కొద్దిగా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఎంతో కష్టపడి పని చేస్తున్నాము, రోజంతా కలిసి పని చేస్తున్నాము, అయినా కానీ నెలంతా అయిపోయిన తర్వాత మనకి ఖర్చులన్నీ పెట్టంగా ఇంకా మిగిలేదేం కనిపించట్లా. నెల అయిపోయేటప్పటికి ఏం కనిపిస్తుంది చెప్పండి, మళ్ళీ అప్పులే కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చుకోవడానికే వ్యాపారం పెట్టాను, వ్యాపారం పని చేస్తా ఉన్నాను, కానీ దాని నుంచి వచ్చేటువంటి డబ్బుల వలన కుటుంబం మాత్రం పోషింపబడుతుంది కానీ అప్పులు అలానే ఉండిపోతా ఉన్నాయి. ప్రియులారా, మనము గమనిస్తా ఉన్నాం, వాక్యంలో మనము గమనిస్తా ఉన్నాం. బాగా విత్తుతున్నారు కానీ పంట కోయలేకపోతున్నారు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. హగ్గయి 1:6 చదువుతా ఉన్నాను. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు విస్తారముగా విత్తినను మీకేమవుతుంది చెప్పండి, కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో